రీసెంట్గా జరిగిన మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో వరల్డ్ లీడర్స్ ఒక స్ట్రాంగ్ మాట చెప్పారు. పోస్ట్ 1945 వరల్డ్ ఆర్డర్ ఇప్పుడు లేదు. 80 ఏళ్లుగా నడుస్తున్న గ్లోబల్ సిస్టమ్ ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది అని వాళ్ళ నోటితోటే డైరెక్ట్గా చెప్పేశారు. జర్మన్ ఛాన్సలర్ మాట వినండి. డెకేడ్స్గా ఉన్న ఆర్డర్ ఇప్పుడు ఎగ్జిస్ట్ అవ్వడం లేదు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వార్నింగ్. యూరోప్ ఇప్పుడు ప్రిపేర్ అవ్వాల్సిందే. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్లారిటీ ఇచ్చాడు. ఓల్డ్ వరల్డ్ ఆర్డర్ పోయింది, కొత్త ఆర్డర్ మొదలైంది. ఇదేదో చిన్న పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, ఇదొక బిగ్ షిఫ్ట్. వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ప్రతి కంట్రీ ఎలా బిహేవ్ చేయాలి అని ఒక అన్రిటన్ రూల్ బుక్ ఉంటుంది. ఎవరు స్ట్రాంగ్, డిసిషన్స్ ఎవరివి, ఫైట్ వస్తే రెఫరీ ఎవరు, మనీ సిస్టమ్ ఎలా నడవాలి. 1945 తర్వాత దీనికి ఆన్సర్ చాలా క్లియర్గా ఉండేది. అమెరికా స్ట్రాంగెస్ట్ కంట్రీ, డాలర్ స్ట్రాంగెస్ట్ కరెన్సీ, మిలిటరీ తోపు. అందుకే సిస్టమ్ స్టేబుల్గా నడిచింది. కంట్రీస్ రూల్స్ ఫాలో అయ్యేవి, ఎందుకంటే అక్కడ ఒక స్ట్రాంగ్ రెఫరీ ఉన్నాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. అమెరికా పవర్ రిలేటివ్గా తగ్గుతుంది. చైనా లాంటి కంట్రీస్ ఫాస్ట్గా రైజ్ అవుతున్నాయి. కాంపిటీషన్ పీక్కి వెళ్ళింది. ఇప్పుడు మనం అడగాల్సిన క్వశ్చన్ ఒకటే, రెఫరీ వీక్ అయితే గేమ్ ఎలా నడుస్తుంది? రూల్స్ ఇంకా పని చేస్తాయా, లేదా ప్లేయర్స్ డైరెక్ట్గా కొట్టుకుంటారా? హిస్టరీలో చాలాసార్లు ఇది చూసాం. ఒక పవర్ డిక్లైన్ అవ్వడం, ఇంకో పవర్ రైజ్ అవ్వడం. రూల్స్ వీక్ అవుతాయి, టెన్షన్ పెరుగుతుంది, ఎకానమిక్ ఫైట్స్ మొదలవుతాయి, అండ్ ఫైనలీ మిలిటరీ ఫైట్స్ దాకా వస్తాయి. మనం ఫియర్ క్రియేట్ చేయట్లేదు, ప్రెడిక్షన్ అసలే కాదు. కానీ మనం ఎంత డేంజరస్ ఫేజ్లో ఉన్నామో అనలైజ్ చేస్తున్నాం. వరల్డ్ ఆర్డర్ బ్రేక్ అయితే నెక్స్ట్ స్టేజ్ ఎలా ఉంటుంది? వెల్కమ్ టు గ్రే మ్యాటర్ నెట్వర్క్. నా పేరు వివేక్. అసలు వరల్డ్ ఆర్డర్ అంటే ఏదో పెద్ద థియరీ కాదు, అదొక సింపుల్ పవర్ రియాలిటీ. వరల్డ్లో ఎవరు స్ట్రాంగెస్ట్ పవరో వాళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. స్ట్రాంగెస్ట్ కంట్రీ అంటే మిలిటరీ స్ట్రాంగ్, ఎకానమీ స్ట్రాంగ్, మనీ స్ట్రాంగ్. హిస్టరీలోకి వెళ్ళి చూద్దాం. బ్రిటిష్ ఎంపైర్ టైంలో బ్రిటన్దే కంట్రోల్. ట్రేడ్ రూట్స్ వాళ్ళ చేతుల్లోనే, నేవల్ పవర్ వాళ్ళ దగ్గరే, రూల్స్ అన్నీ వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టే సెట్ చేసుకున్నారు. వరల్డ్ వార్ 2 తర్వాత అమెరికా సీన్లోకి వచ్చింది. యూరోప్ డెస్ట్రాయిడ్, జపాన్ డెస్ట్రాయిడ్. అమెరికా దగ్గర మాత్రమే ఎకానమీ, మిలిటరీ అండ్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. ప్లస్ టెక్నాలజీలో వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. అప్పుడు అమెరికా తన ఫేవర్గా ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకుంది. డాలర్ని గ్లోబల్ కరెన్సీ చేసేసింది. ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ని పెట్టింది. సెక్యూరిటీ అలయన్సెస్ బిల్డ్ చేసి కంట్రీస్కి సింపుల్ మెసేజ్, ఈ సిస్టంలో పార్టిసిపేట్ అవ్వాలంటే మా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. అందరికీ బెనిఫిట్ ఉండేది. ట్రేడ్ ఈజీ అయింది, వార్స్ తగ్గాయి, స్టెబిలిటీ పెరిగింది. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రూల్స్ ఎప్పుడు పనిచేస్తాయి? సమ్వన్ హ్యాస్ ద పవర్ టు ఎన్ఫోర్స్ దెమ్. రెఫరీ స్ట్రాంగ్గా ఉంటేనే మ్యాచ్ స్మూత్గా నడుస్తుంది. రెఫరీ వీక్ అయితే ప్లేయర్స్ అగ్రెసివ్ అవుతారు. వరల్డ్ ఆర్డర్ స్టేబుల్గా ఉండాలంటే 3 పిల్లర్స్ కావాలి. 1 డామినెంట్ పవర్, 2 స్ట్రాంగ్ ఎకానమీ, 3 మిలిటరీ డిటరెన్స్. ఇవి ఎప్పుడు వీక్ అవుతాయో ఆర్డర్ క్రాక్ అవడం స్టార్ట్ అవుతుంది. వెంటనే కేయాస్ రాదు, స్లోగా చేంజ్ మొదలవుతుంది. సింపుల్గా చెప్పాలంటే వరల్డ్ ఆర్డర్ అంటే ఒక కోఆపరేషన్ సిస్టమ్, కానీ ఇది వాలంటరీ కాదు. వార్ అంటే మనం వెంటనే సోల్జర్స్, మిసైల్స్, బాంబ్స్ అనుకుంటాం. కానీ మోడర్న్ వరల్డ్లో వార్ డైరెక్ట్గా షూటింగ్తో స్టార్ట్ అవ్వదు, స్టేజెస్లో బిల్డ్ అవుతుంది. కంట్రీస్ పవర్ యూజ్ చేయడానికి 5 మెయిన్ మెథడ్స్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ట్రేడ్ వార్, టారిఫ్స్ పెట్టడం, ఎక్స్పోర్ట్స్ని ఆపడం. టార్గెట్ ఏంటి? ఎదుటి దేశం ఎకానమీని స్లో చేయడం. షూటింగ్ కాదు, కానీ డైరెక్ట్ ఎకానమిక్ అటాక్. 2 టెక్నాలజీ వార్, అడ్వాన్స్డ్ చిప్స్ ఇవ్వము, సాఫ్ట్వేర్ యాక్సెస్ కట్ చేస్తాం. టెక్ కంట్రోల్ అంటే ఫ్యూచర్ కంట్రోల్. 3 క్యాపిటల్ వార్, శాంక్షన్స్, బ్యాంక్ యాక్సెస్ బ్లాక్, అసెట్స్ ఫ్రీజ్ చేయడం, మనీ ఫ్లోని చోక్ చేయడం, ప్రెషర్ ఇమీడియట్గా ఫీల్ అవుతుంది. 4 జియో పొలిటికల్ వార్, అలియన్సెస్ ఫామ్ చేయడం, మిలిటరీ బేసెస్ మార్చడం, ప్రాక్సీ పవర్స్ని వాడి పొజిషనింగ్లో అడ్వాంటేజ్ వెతుక్కోవడం. 5 మిలిటరీ వార్, ఇది ఫైనల్ స్టేజ్. యాక్చువల్ ఫోర్స్, షూటింగ్ అండ్ డైరెక్ట్ క్లాష్. ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ 4 స్టేజెస్ చాలా కాలం నడుస్తాయి. మిలిటరీ వార్ అనేది లాస్ట్ ఆప్షన్ మాత్రమే. 1930s చూడండి, ఫస్ట్ టారిఫ్స్ వచ్చాయి, తర్వాత శాంక్షన్స్, తర్వాత అసెట్స్ ఫ్రీజ్, ఇయర్స్ తర్వాత మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో మోడర్న్ కాన్ఫ్లిక్ట్ అంటే సింగిల్ ఈవెంట్ కాదు, ఇదొక లేయర్డ్ ఎస్కలేషన్. వన్స్ ఎకానమిక్ వెపన్స్ యాక్టివ్ అయితే ట్రస్ట్ డ్యామేజ్ అవుతుంది. ట్రస్ట్ బ్రేక్ అయినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా డేంజరస్గా మారిపోతుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి, వరల్డ్లో ట్రేడ్ టెన్షన్స్ ఉన్నాయా? టెక్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? శాంక్షన్స్ కామన్ అయ్యాయా? ఇఫ్ ఎస్, దెన్ సిస్టమ్ నెక్స్ట్ స్టేజ్కి మూవ్ అవుతుంది అని అర్థం. ఫియర్ కాదు, ఎస్కలేషన్ ల్యాడర్ని అర్థం చేసుకోవడం ఇక్కడ మెయిన్ పాయింట్. 1930s సిచ్యువేషన్ చూద్దాం. గ్రేట్ డిప్రెషన్ మొదలైంది. అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్, జర్మనీలో ఎకానమీ కొలాప్స్, జపాన్లో రిసోర్సెస్ షార్టేజ్. లోపల యాంగర్ పెరిగింది, లీడర్స్ అగ్రెసివ్గా లాంగ్వేజ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్టెప్ ప్రొటెక్షనిజం. అమెరికా టారిఫ్స్ పెంచింది, అదర్స్ రిటాలియేట్ చేశారు, గ్లోబల్ ట్రేడ్ ఆగిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఎకనామిక్ నేషనలిజం. ఇంపోర్ట్స్ తగ్గించాలి, మన ఇండస్ట్రీస్నే కాపాడుకోవాలి అని హార్డ్ కాంపిటీషన్ మొదలైంది. జపాన్ కేసు చూడండి, వాళ్ళకి ఆయిల్ అండ్ ఐరన్ అవసరం, ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేశారు. యుఎస్ రెస్పాన్స్ ఏంటి? శాంక్షన్స్, అసెట్స్ ఫ్రీజ్, ఆయిల్ ఎంబార్గో. జపాన్ క్యాల్కులేషన్ సింపుల్, బ్యాక్ డౌన్ అయితే వీక్ అవుతాం,
అటాక్ చేస్తే రిస్క్ ఉంది. ప్రెషర్ బిల్డ్ అయింది, వెంటనే పర్ల్ హార్బర్ వచ్చింది. కానీ యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ ఎర్లీ 1930s నుండే బిల్డ్ అయింది. టారిఫ్స్, శాంక్షన్స్, అసెట్ ఫ్రీజెస్, మొబిలైజేషన్, వార్, ఇదే సీక్వెన్స్. లెసన్ ఏంటి? హాట్ వార్కి ముందే కోల్డ్ ఎకనామిక్ వార్ నడుస్తుంది. ఎకనామిక్ వెపన్స్ వాడుతున్నాం అంతే. సిస్టమ్ ఆల్రెడీ అన్స్టేబుల్ జోన్లోకి వెళ్ళినట్లే. హిస్టరీ ఒక ప్యాటర్న్ని క్లియర్గా చూపిస్తుంది. వరల్డ్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది? వన్ కంట్రీ క్లియర్లీ స్ట్రాంగెస్ట్గా ఉన్నప్పుడు. అందరికీ తెలుసు ఎవడు టాపో. రూల్స్ ఫాలో అవుతారు, స్టెబిలిటీ ఉంటుంది. కానీ డేంజర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంకో కంట్రీ ఫాస్ట్గా గ్రో అయ్యి డామినెంట్ పవర్కి ఈక్వల్ లెవెల్కి రీచ్ అయినప్పుడు. ఎస్టాబ్లిష్ పవర్కి ఏమో సిస్టమ్ని కాపాడుకోవాలని ఉంటుంది. రైజింగ్ పవర్కి ఏమో రూల్స్ మార్చాలి అని ఉంటుంది. ఇక్కడ ఇద్దరి దగ్గర బలం ఉంది, ఇద్దరికి కాన్ఫిడెన్స్ ఉంది. కాంప్రమైజ్ అవడం కష్టం. ఎవ్రీ మూవ్ సస్పిషన్తో చూస్తారు. ట్రేడ్, మిలిటరీ, అలయన్సెస్ ఏది చేసినా థ్రెట్లా అనిపిస్తుంది. డొమెస్టిక్ పాలిటిక్స్ ఇంకా ఫ్యూయల్ యాడ్ చేస్తుంది. లీడర్స్ వీక్గా కనిపించకూడదని పుష్ చేస్తుంటారు. ఇప్పుడు తగ్గితే ఫ్యూచర్లో పర్మనెంట్గా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతాము అని. ఇదే అన్స్టేబుల్ బ్యాలెన్స్. హిస్టరీలో ఇలా జరిగింది. బ్రిటన్ వర్సెస్ జర్మనీ, యుఎస్ వర్సెస్ జపాన్. వార్స్ హేట్రెడ్ వల్ల స్టార్ట్ అవ్వవు, భయం వల్ల స్టార్ట్ అవుతాయి. ఇమాజిన్ ఏ సీక్వెన్స్: శాంక్షన్, కౌంటర్ శాంక్షన్, మిలిటరీ ఎక్సర్సైజ్, అలయన్స్ స్ట్రెంగ్థనింగ్. ఈచ్ స్టెప్ స్మాల్గా, లాజికల్గా, డిఫెన్సివ్గా అనిపిస్తుంది. కానీ ట్రస్ట్ డ్యామేజ్ అయినప్పుడు ప్రతి డిఫెన్సివ్ మూవ్ కూడా అగ్రెసివ్గా కనిపిస్తుంది. టిట్ ఫర్ ట్యాప్ లూప్ మొదలవుతుంది. ఎక్కడ స్టాప్ చేయాలో క్లారిటీ ఉండదు. బ్యాకింగ్ డౌన్ పొలిటికల్గా వీక్గా కనిపిస్తుంది కాబట్టి ఎస్కలేషన్కి బ్రేక్ వేయలేరు. చాలా వార్స్ ఇలా స్లిప్ అయ్యాయి. ఇయర్స్ ఆఫ్ ఎకనామిక్ ఫైట్స్ తర్వాత ఒక చిన్న స్పార్క్ ఫైర్ని మొదలు పెడుతుంది. సిస్టమ్ ఆల్రెడీ డ్రై గ్రాస్లో ఉంది కాబట్టి అంటుకుంటుంది. ఇక్కడ ఒక చిన్న విజ్డమ్ ఇంపార్టెంట్. పవర్ ఉండడం ముఖ్యమే, కానీ వైజ్గా యూజ్ చేయడం ఇంకా ముఖ్యం. హార్డ్ బుష్ ఎప్పుడు బెస్ట్ ఆప్షన్ కాదు. నెగోషియేషన్ ఈజ్ అ స్ట్రాంగ్ టూల్. మనం చూసిన ప్యాటర్న్ సింపుల్. బలం తగ్గితే రూల్స్ వీక్ అవుతాయి. కాంపిటీషన్ పెరిగితే ట్రేడ్ అండ్ టెక్ ఫైట్స్ మొదలవుతాయి. ట్రస్ట్ డ్యామేజ్ అయితే ఎస్కలేషన్ ఈజీ అవుతుంది. హిస్టరీ సైకిల్ అంటే డెస్టినీ కాదు, అదొక వార్నింగ్. పోస్ట్ 1945 సిస్టమ్ మారుతుంది అని లీడర్స్ ఓపెన్గా చెప్పేస్తున్నారు. క్వశ్చన్ వార్ వస్తుందా అని కాదు. క్వశ్చన్ ఈ ట్రాన్సిషన్ని మన లీడర్స్ ఎలా మేనేజ్ చేస్తారు అని. న్యూ బ్యాలెన్స్డ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారా, లేదా ఈగో అండ్ ఫియర్తో సిస్టమ్ని పుష్ చేస్తారా? వరల్డ్ ఆర్డర్ కొలాప్స్ అంటే ద ఎండ్ కాదు, అది ఒక ట్రాన్సిషన్. కానీ ట్రాన్సిషన్లో చేసే మిస్టేక్స్ చాలా కాస్ట్లీ. ఫైనల్గా రూల్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే రెఫరీ స్ట్రాంగ్గా ఉండాలి. కానీ స్ట్రాంగ్గా ఉండడం కంటే రెస్పాన్సిబుల్గా ఉండడం ఇంకా ముఖ్యం. అంతవరకు చూస్తూనే ఉండండి గ్రే మ్యాటర్ నెట్వర్క్.